న్యూస్ చూస్తున్నాం. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ హైకోర్టును ఆశ్రయించాడు. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో తనపై కేసు కొట్టివేయాలని పిటిషన్ వేశారు. ఎఫ్ఐఆర్లో పోలీసులు తన పేరును అక్రమంగా చేర్చారని సాహిల్ ఆరోపించారు. పోలీసులు కావాలనే తన పేరు చెప్పేలా ఆసిఫ్ పై ఒత్తిడి చేశారంటూ సాహిల్ తెలిపారు. సాహిల్ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ హైకోర్టును ఆశ్రయించాడు. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో తనపై కేసు కొట్టివేయాలని పిటిషన్ వేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. సోహెల్ కి సంబంధించినటువంటి విచారణ ఈ రోజు హైకోర్టులో జరగబోతా ఉంది. గతంలో ఏదైతే ప్రగతి భవన్ ముందు కార్ కి సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి ప్రమాణ స్వీకార తెల్లారే అంటే డిసెంబర్ 8న జరిగినటువంటి కారు ప్రమాదం ఏదైతే పంజాగుట్టకు సంబంధించిన సమీపంలో ప్రగతి ఇప్పుడున్నటువంటి ప్రజాభవన్ ఎదురుగా జరిగినటువంటి కారు ఓవర్ స్పీడ్ కి సంబంధించి మాజీ ఎమ్మెల్యే తనయుడు షకీల్ కి సంబంధించిన తనయుడు సోహెల్ కి సంబంధించి విచారణ హైకోర్టు కావడం జరిగింది. ఈ విచారణలో భాగంగా కొట్టివేయాలి, తనపైన నమోదైనటువంటి ఏదైతే ఫైల్ కి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కి సంబంధించిన కేసును కొట్టివేయాలంటూ కూడా హైకోర్టును సంబంధించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సోహెల్ కి సంబంధించి ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా హైకోర్టుకి ఆల్రెడీ పంజాగుట్ట పోలీసులు సమర్పించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఉన్నటువంటి కేసుకి సంబంధించి ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ కి సంబంధించినటువంటి ఆ ఫైల్ ను కూడా కొట్టివేయాలి అంటూ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. సోహెల్ కి సంబంధించినటువంటి అడ్వకేట్ నేరుగా కూడా ఈ యొక్క పిటిషన్ కి సంబంధించినటువంటి దర్యాప్తులో ఉన్నటువంటి ఫుల్ డీటెయిల్స్ ను కూడా అందజేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. బట్ అందులో ఉన్నటువంటి ఫైల్ కి సంబంధించినటువంటి ఈ యొక్క కేసును తప్పువిచ్చేటువంటి ప్రయత్నం చేశారు అండ్ కప్పుపుచ్చేటువంటి ప్రయత్నం చేశారు అన్న పాయింట్ కూడా మెన్షన్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా ఈ యొక్క కోర్టు కి సంబంధించినటువంటి ఈ యొక్క వివరాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఒకసారి క్లాసిఫికేషన్ చేసుకున్నట్లయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 8వ తారీఖు అంటే డిసెంబర్ 8న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను గతంలోనే పంజాగుట్ట పోలీసులు మొత్తం పూర్తి వివరాలను కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు అయినటువంటి సోహెల్ కొత్త ఈ కేసును తప్పుదోవ పట్టించే విధంగా కారు తానది కాదు అన్నటువంటి యాంగిల్ లో కూడా మాట్లాడిన పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ పోలీసులు క్రాస్ వెరిఫికేషన్ తర్వాత చేసినటువంటి డీటెయిల్స్ వెరిఫికేషన్ అంతా కూడా జరిగింది. ఆ వెరిఫికేషన్ అనంతరం కూడా ఈయన కోర్టును ఆశ్రయించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టులో ఈ హైకోర్టులో ఈ యొక్క కేసు విచారణకు రాబోతా ఉంది. మధ్యాహ్నం జరగబోయేటువంటి విచారణలో మరి హైకోర్టు ఎటువంటి దర్యాప్తు చేయబోతా ఉంది, హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది వల్ల ఆసక్తిగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కేసుకి సంబంధించిన తదుపరి వివరాలన్నీ కూడా మధ్యాహ్నం తెలిసేటువంటి అవకాశం కనబడుతోంది. మరి సోహెల్ వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి హైకోర్టు ఏ తీర్పు ఇవ్వబోతా ఉంది, మాజీ ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా వాడబోతా ఉన్నాడా, వాడిన ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందా, లేకపోతే నేరోపరాధాలు ఏదైతే నేరం చేసినట్టుగానే ఏదైతే కారుకు సంబంధించిన ఓవర్ స్పీడ్ కి సంబంధించి ఉన్నటువంటి డివైడర్ ఢీకొట్టినటువంటి విషయానికి సంబంధించి ప్రభుత్వ వస్తువులను ధ్వంసం చేసినటువంటి కేసుకి సంబంధించిన కేసు ఫైల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేసు కొట్టేస్తారన్నది మాత్రం కొంత మధ్యాహ్నం వరకు కొన్ని క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.